హాయ్ హలో నమస్తే, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ వెహికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 6వ తారీఖు 10వ నెల 2024 వీడియో చేయడం జరిగింది. మీకోసం అయితే ఈరోజు మారుతి బలేనో అయితే తీసుకురావడం జరిగింది. ఇది మోడల్ పరంగా చూసుకుంటే డెల్టా వేరియంట్ 2021 సెప్టెంబరు 2021 నవంబర్లో అయితే రిజిస్ట్రేషన్ అయింది. బండి అయితే చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది అనమాట బండి. ఇది బండి వచ్చేసి సిల్వర్ కలర్ అయితే ఉంది. బండి అయితే చాలా సూపర్ గా ఉంది. ఒకసారి అయితే సైడ్ నుంచి అయితే చూద్దాం. ఒకసారి కలర్ అయితే ఇది ఎండకి షేడ్ అయినా కానీ సేమ్ ఇదే కలర్ ఉంటుంది. అదే వేరే కలర్ అయితే మాత్రం షేడ్ అయ్యి ఆ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. హెడ్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు, ఎక్కడ కానీ పగలడం కానీ లేకపోతే స్క్రాచెస్ పడడం కానీ అలాంటిది ఏం లేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా ఏ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదు. డిక్కీ నుంచి బానెట్ వరకు కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ అనేది డ్యామేజ్ అనేది లేవు అనమాట. ఈ సైడ్ రైట్ సైడ్ మనం చూసుకుంటే ఒక్కసారి టైర్ల పరంగా చూసుకుంటే దగ్గర 80% అయితే టైర్లు ఉన్నాయి. ఈ ఎల్ఐ వీల్స్ అయితే కాదు, డ్రాస్కులు అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు సైడ్ కూడా మీరు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదు. టైర్లు కూడా బ్యాక్ సైడ్ కూడా దగ్గర 80% ఉన్నాయి అనమాట. 4 షోరూమ్ టైర్లు అనమాట. ఒకసారి మీకు బయట మొత్తం బాడీ అయితే చూపెడతాను, తర్వాత ఇంటీరియర్ అనేది చూపెట్టడం జరుగుతుంది. ఒకసారి బంపర్ కూడా సేఫ్టీ అనేది ఉందన్నమాట. మనకు బంపర్ కూడా బ్యాక్ రివర్స్లో ఎక్కడ దీనికంటే కెమెరా అయితే షోరూమ్ నుంచి అయితే రాదు, మనం పెట్టించుకోవాలి. దీనికైతే సేఫ్టీ పరంగా అయితే బంపర్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది మనం బండికి అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నాము. ఈ బండి వచ్చేసి పెట్రోల్ అనమాట, పెట్రోల్ వెహికల్ ఇది. ఇటు టైర్ల పరంగా చూసుకుంటే సేమ్ అంతే ఉన్నాయి అనమాట. 80% వరకు అయితే టైర్లు ఉన్నాయి. మనకు లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నా కానీ బండి అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఎలాంటివి ఏం లేవు అనమాట. చాలా నీట్ గా అయితే ఉంది. ఒకసారి వైజర్లు అయితే వేయించడం జరిగింది వెహికల్కి వచ్చేసి. చాలా నీట్ గా వర్షం వాటర్ అయితే రావడం, లోనకి దిగకపోవడం ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. చూద్దాం ఒకసారి మనం బానెట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి బ్యాటరీ ఎలా ఉంది, ఇంజన్ ఎలా ఉంది అనేది మీకు చూపెట్టడం జరుగుతుంది. ఒక్క నిమిషం అండి. ఒకసారి అయితే బానెట్ అయితే ఓపెన్ చేద్దాం. ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. ఇంజన్ అయితే చాలా నీట్గా ఉంది. ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ ఇలా ఆయిల్ లీకేజ్ కానీ ఇలాంటిది ఏం లేదు. చూడొచ్చు షోరూమ్ ఇంజన్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. ఎక్కడ కానీ లీకేజ్ కానీ ఎలాంటిది అయితే ఏం లేదు. బ్యాటరీ కూడా ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదు. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి దగ్గర నుంచి కూడా తీసేయచ్చు. ఇంటీరియర్ అయితే లోన చూపెడతాను. అది చూసిన తర్వాత అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మొత్తం డాష్ బోర్డు కాంచి మొత్తం చూద్దాం ఒకసారి. ఇది రీడింగ్ పరంగా చూసుకుంటే 23,400 అయితే రీడింగ్ తిరగడం జరిగింది. ఇది ఒరిజినల్ రీడింగు, షోరూమ్ ట్రాక్ అయితే ఉందన్నమాట బండికి. ఇది డిస్ప్లే వచ్చేసి షోరూమ్తో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా ఉందన్నమాట. ఇదైతే చాలా బాగుంది వెహికల్ అయితే. చాలా సింగిల్ హ్యాండ్ వెహికల్ అనమాట. సింగిల్ ఓనర్ సింగిల్ హ్యాండ్ చాలా నీట్గా యూజ్ చేశారు అనమాట. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది వెహికల్. ఇంటీరియర్ అనేది కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. ఎక్స్ట్రా చేయించుకున్నాడు వెహికల్ తీసుకున్న తర్వాత. ఫుల్ మ్యాటింగ్ కానీ లేకపోతే స్టీరింగ్ కవర్ కానీ లెదర్ సీట్లు కానీ టోటల్గా ఏవైతే మ్యాట్లు ఉన్నాయో అవంతా ఓనరే చేయించుకున్నారు అనమాట. దగ్గర నుండి చేయించుకున్నారు, అతనికి ఇష్టంగా చేయించుకున్నారు అనమాట. చాలా నీట్గా అయితే వేయించుకున్నారు. ఇది చూద్దాం ఒకసారి. బ్యాక్ డిక్కీ కూడా ఎంత స్పేస్ ఉంది అనేది ఒకసారి మీరు చూద్దాము. స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. చాలా స్పేస్ ఉంది. ఒకసారి చూద్దాం. ఇందులో వెహికల్ టైర్ కూడా ఉందన్నమాట. సీల్ టైర్ ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదు. స్టెప్పిన్ టైర్ అనేది ఎక్స్ట్రా టైరు. జాకీ ఉంది, వీల్ రెంచ్ ఉంది. ఇందులో స్పేస్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 7 లక్షలు అయితే చెప్తున్నాము. కొంచెం అయితే బార్గెనింగ్ ఉంది. మీరు వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత అయితే ప్రైస్ అనేది ఫైనల్ మాట్లాడవచ్చు. ఈ వెహికల్ అడ్రస్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు మండలం, ఇల్లందు నుంచి గుండాల రూట్లో మర్రిగూడెంలో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. మీరు ఎవరైనా చూడాలి వెహికల్ దగ్గరికి రావాలి అనుకుంటే మాత్రం నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వెహికల్ దగ్గరికి అయితే రావచ్చు. నా నెంబర్ వచ్చేసి 9000749474. ఇంకో నెంబర్ వచ్చేసి 9963075831 అయితే మీరు కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేసిన తర్వాత వెహికల్ ఉందా లేదా ఒకసారి కనుక్కొని అయితే మీరు రావచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.